IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. సో ఈ రోజు స్వాతి గారు వచ్చారు. తన మీల్ మేకర్ తో డిఫరెంట్ మసాలా కర్రీ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కిచెన్ స్పెషల్. సో జనరల్గా చపాతీకి ఏదైనా మంచి సైడ్ డిష్ ఉంటేనే అట్రాక్టివ్గా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. రెగ్యులర్గా చపాతీ తినే వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ కర్రీ ఉంటేనే అమ్మయ్య తిందాంలే అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా. సో ఈరోజు స్వాతి గారు వచ్చారు. తన మీల్ మేకర్తో డిఫరెంట్ మసాలా కర్రీ చపాతీస్ ఆర్ నాన్స్కి ఈవెన్ విత్ రైస్ చాలా బాగుంటుంది అంటున్నారు. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ స్వాతి గారు. హాయ్ అండి. హాయ్ స్వాతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. మరే స్వాతి గారు, జనరల్ గా చపాతీస్ తినాలంటే పిల్లలు స్కిప్ కొడుతూ ఉంటారు. నాకు వద్దు, ఏదో ఒకటి చేయాలి. రైస్ కన్నా చపాతీస్ రెగ్యులర్ గా తినబెడితే అవును, కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కర్రీ పెడితే ఖచ్చితంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా రెగ్యులర్ గా ఉండే కర్రీస్ అయితే చపాతీ తినడానికి ఇష్టపడరు. ప్రతిరోజు అదే కర్రీ పెడితే వాళ్ళు ఇష్టపడరు కదా, ఆబ్వియస్. కాబట్టి అప్పుడప్పుడు చపాతీతో మనం రొటీన్ కర్రీ కాకుండా ఇలా కాస్త మసాలా యాడ్ చేసి స్పైసెస్ తక్కువ యూస్ చేసి అండ్ ఈజీగా డైజెషన్, ఫాస్ట్ గా క్విక్ గా ఈజీగా చేయడం, డైజెషన్ రెండు సూపర్. ఒకసారి ఇంగ్రీడియంట్స్ పరిచయం చేయండి. ఓకే, మనకి మిల్ మేకర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్ మేకర్, అలాగే కరివేపాకు, అలాగే 3 టీ స్పూన్ల నువ్వులు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగీలు, 3 ఇలాచీలు, కట్ చేసి ఉంచుకున్న 4 టమాటాలు, అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న 2 ఉల్లిపాయలు, 4 టీ స్పూన్ల వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు, అలాగే మనం మిల్ మేకర్ కర్రీకి గార్నిష్ చేసుకోవడానికి కావాల్సినంత కొత్తిమీర, అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలు. ఆల్ రైట్, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవడానికి ఏమేమి వేశారు? బిర్యానీ ఆకు, బిర్యానీ చెక్క, దాల్చిన చెక్క, అలాగే మనం 4 టీ స్పూన్ల పల్లీలు, మరొక 3 టీ స్పూన్ల నువ్వులు, అలాగే 2 లవంగీలు. ఇవన్నీ కాస్త దూరగా వేయించుకోవాలి. రైట్. ఇవి కాస్త దూరగా వేగాక వీటిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే వాటితో పాటు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ టమాటోల్ని కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో పల్లీలు, నువ్వులు, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నది మిక్సీలో వేసి అండ్ టమాటో ప్యూరీ కూడా చేసుకోవాలి. వీటిలోనే టమాటా కలిపి మనం మసాలా అంటే మసాలా పేస్ట్ ఇదే అనమాట. ఇంకా ఏది గరం మసాలా స్పైసెస్ ఎక్కువగా యూస్ చేయవచ్చు. చాలా లైట్ గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటాం. రైట్, సో పేస్ట్ మీ ముందుకి వచ్చేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంతటా కూడా మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారా, చక్కగా ఫైన్ పేస్ట్ లాగా అయింది కదా. ఇలా మనం బరగ్గా ఉంచుకోకూడదు. ఫైన్ పేస్ట్ లాగా అంటే టమాటోస్, పల్లీలు అన్ని కూడా ఈవెన్ గా నలిగిపోవాలి. స్మూత్ అంటే పల్లీల చట్నీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. రైట్, సో ముక్కడు పెట్టేయమంటారా? పెట్టేసి ఆయిల్ ని యాడ్ చేద్దామా? చేద్దాము. 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ ని ముందుగా మనం ప్యాన్ లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ ఆయిల్ ని కాస్త వేడి కానివ్వాలి. ఇప్పుడు ఏం వేద్దాం? మనం ముందుగా ఈ మిల్ మేకర్ ని వాటర్ లో నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఈ విధంగా స్టెయినర్ లో వేసి వాటర్ మొత్తం అవుట్ అయ్యేలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. తీసేసుకున్నాక ఒక టైప్ ఆఫ్ ఒక రకమైన వాసన ఉంటుంది అనమాట వీటికి. ఆ పచ్చి వాసన పోవడానికి కాస్త ఆయిల్ లో మనం వేయించుకోవాలి. ఓకే, వేడైంది. ఇది బాగా వేగాలన్నమాట. కొద్దిగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ లో పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగడం వల్ల ఏంటంటే కాస్త రుచిగా ఉంటుంది, అలాగే తింటున్నప్పుడు కూడా పచ్చిగా అనిపించదు. కొన్ని సార్లు మనం మీల్ మేకర్స్ చేసినప్పుడు తింటుంటే ఏంటంటే మనం అవి చీవ్ చేస్తుంటే అందులోంచి వాటర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఫ్లేవర్ అంతా అవునవును. సో ఎస్, మేము కూడా డైరెక్ట్ గా వేస్తాము. కానీ ఇప్పటి నుంచి నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఆయిల్ లో కొంచెం సేపు అయినా ఫ్రై చేయాలి. అలాగే ఇలా వేగుతున్నప్పుడు ఇలా కాస్త ఉప్పుని కూడా వేసుకోవాలి. సాల్ట్ ఫర్ టేస్ట్, సాల్ట్ ఫర్ టేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు వేస్తామంటే ఈ ఉప్పుని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. ఇందాక మీరు చెప్పినట్టుగా తింటున్నప్పుడు కూడా ఎక్కడ పచ్చిదనం అలా అనిపించకుండా
కొంచెం సాల్టీగా కూడా అనిపిస్తాయి. అలానే మీరు భయపడకండి, ఎక్కువ ఉప్పు ఏం అవ్వదు, మళ్ళీ కారం పట్టదు, కారం పట్టదు అలాంటి అనుమానాలు ఏమి ఉండక్కర్లేదు. ఉప్పు వేస్తే ఏంటంటే కాస్త ఈజీగా సార్ట్ అవుతాయి కూడా, లోపల ఉన్న వాటర్ని కూడా అవుట్ చేస్తుంది కదా, అందుకు. చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది, కాస్త వేగితే సరిపోతుంది, మరీ మీరు మార్చేయద్దు, మార్చే అంతగా వేగాల్సిన అవసరం లేదు. బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఆ ఆయిల్ ఈ ఆయిల్ ఏం ఎక్కువ కాదా? ఏం ఎక్కువ కాదులేండి, పర్లేదు, ఎక్కువ ఏమవ్వదు, ఈక్వేట్ అయిపోతుంది. మిల్ మేకర్ పీర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట, ఎంత ఆయిల్ వేసినా ఎండింగ్కి వచ్చేసరికి చాలా తక్కువ అనిపిస్తుంది మీకు. ఇంకా సో ఇప్పుడు ఇందులో ఏమేయాలి? ఆయిల్ని కాస్త వేడయ్యాక మనం ఇలా 2 ఎండుమిరపకాయలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగిలు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కాస్త మనం చిటపట్లాండివ్వాలి వీటి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది అవసరం లేదండి? అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. మసాలా టేస్ట్ కావాలి అని అంటే వెల్లుల్లి స్మెల్ అందరికీ నచ్చదు కదా, కొందరు తింటూ ఉంటారు, కొందరు తినరు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇంకొంచెం రుచిగా ఉంటుంది. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే మనం కాస్త నూనె వేడయ్యాక ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా అందరూ ఇంట్లో చేసుకునేలాగా, రకరకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి భయపెట్టకుండా ఆడవాళ్ళు చూడగానే అబ్బా మనం కూడా చేసుకుందాం అనిపించేలా ఉల్లిపాయని కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయ కాస్త రంగు మారే వరకు కూడా మనం వేయించుకోవాలి. ఏదైనా కూడా మసాలా కర్రీకి ఉల్లిపాయ సరిగ్గా వేగలేదు అనుకోండి, కర్రీ మొత్తం ఇక్కడ పాడైపోతుంది. కాస్త కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ రకంగా వేగాలన్నమాట. ఈ విధంగా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి ఒకలాంటి పకోడీ స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా ఇందులోంచి, అదే మంచి ఫ్లేవర్ యాడ్ అవుద్ది మన మసాలా కర్రీకి. మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ ని మిక్సీ జార్లో చాలా పేస్ట్ ఉండిపోతుంది కదా అడుగునా, అది కూడా వేస్ట్ చేయకుండా కాస్త వాటర్ని కలిపి ఈ విధంగా యాడ్ చేసుకుందాం. మనం టమాటా పచ్చిదే వేసాం కదా, బాగా ఉడకాలి, లేకపోతే పచ్చివాసన అలాగే ఉండిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, లేదా 1.5 టీ స్పూన్ ఉప్పు అనమాట. కొంతమందికి టీ స్పూనే అలవాటు, కొంతమందికి చేతి అలవాటు, చేతితోనే కరెక్ట్ కొలతలు వస్తూ ఉంటాయి. అవును, రెగ్యులర్ గా వంట చేసే వాళ్ళైతే స్పూన్స్ అసలు నమ్మరు, అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళ అజ్జా ప్రకారం వేసుకుంటారు. ఇక అలవాటు లేని వాళ్ళైతే ఖచ్చితంగా కొలతలను నమ్మాల్సిందే. ఇప్పుడు మనం లిడ్ని కవర్ చేసి కాస్త దీన్ని ఉడికించుకుందాం. ఒకసారి కలిపితే మూత పెట్టేస్తాం. చూడండి ఆయిల్ కనిపించట్లేదు కదా, మనం పూర్తిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ కాస్త లైట్ గా తేలుతుంది కదా, ఈ విధంగా తేలే వరకు మనం ఉడికించుకోవాలి. మీరు ఒకవేళ కాస్త పులుపు ఇష్టపడే వాళ్ళైతే 1 అంగుళం వరకు చింతపండును యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసాం కదా, అప్పుడే మనం 1 అంగుళం చింతపండు వేసి పేస్ట్లోనే యాడ్ చేసుకుంటే ఈ మసాలా ఏదైతే ఉందో అది ఇంకొద్దిగా టేస్టీగా ఉంటుంది అనమాట. ముందుగానే మనం కాస్త ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, కాబట్టి ఇలా మధ్యలో వేసుకున్నా పర్లేదు, యాడ్ చేసి మనం మరొక 2 నుంచి 5 నిమిషాల వరకు వీటిని కూడా వీటిలో కలిపి కుక్ చేసుకోవాలి. లిడ్ని కవర్ చేసి 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆయిల్ చూసారా కాస్త మీదకి తేలుతుంది కదా, ఈ విధంగా ఆయిల్ తేలే వరకు మనం ఉడికించుకోవాలి. తొందరపడి ముందే తీసేసాం అనుకోండి అది టేస్ట్ అనేది బాగోదు. ఈ విధంగా ఆయిల్ అంతటా కూడా తేలాలి. ఇలా ఆయిల్ తేలితేనే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం అంతా సర్వ్ చేసుకున్నాక కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని ఎండింగ్లో యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది, ఎసెన్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట కర్రీకి. సో గుమగుమలాడే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి ఇప్పుడు, మీరు ఎలా ఉందో తెలియజేయండి. సో ఐఎమ్ రెడీ టు టేస్ట్. వావ్, కీర్తి గారు చూడండి వేడివేడిగా ఉంది, జాగ్రత్త అండి, కాస్త నోరు కాలిపోయిద్దేమో. ఉప్పు అనుకొని తింటాను, అందులోనే ఉంది మజా. అంతే అంటారా? ఓకే, ఆల్ రైట్.
తెలుస్తుంది. చాలా బాగుంది. అవునా? ఓకే. అయితే జనరల్ గా నేను ఇందాక చెప్పినట్టు మీల్ మేకర్ వండినప్పుడు ఏమవుతుందంటే ఆ బాల్ మనం పంటి కింద వచ్చినప్పుడు అంత వాటర్ రిలీజ్ అవుతా ఉంటది, లేదా మొత్తం స్మాష్ అవుతుంది. అట్లా అవ్వలేదు స్వాతి. అదిదా నాకు నచ్చింది ఇందులో. నచ్చిందా? అండ్ యా, అంటే చట్నీ లాగానే స్మెల్ వస్తుంటే పల్లెల స్మెల్ డామినేట్ చేస్తుందేమో, ఆ టేస్టే తగులుతుందేమో అనుకున్నా, బట్ లేదు, అట్లా కూడా లేదు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నచ్చిందా మీకు? చాలా నచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారా మరి మీ ఇంట్లో? ఎస్, అఫ్ కోర్స్ ఐ విల్. సో మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ చేస్తారా? మా ప్రేక్షకులతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై స్వాతి. ఓకే అండి, బాయ్ బాయ్.